అట్నుంచి వచ్చాడు కాబట్టి మనం కొట్టొచ్చాం జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్, లేదా అక్కడ ఉన్నటువంటి మిగతా ఉగ్రవాద సంస్థలు కొట్టాం. ఇప్పుడు వీళ్ళు అట్లా కాదు కదా, మా కాశ్మీర్లోనే చదువుకున్నారు, కాశ్మీర్లోనే ఉద్యోగాలు చేశారు, ఆ పైన లక్నోలో చేస్తున్నాడు ఒకడు, గుజరాత్ లో చేస్తున్నాడు ఒకడు, ఒక చోట ఒక్కొక్కడు చేస్తున్నాడు. వీళ్ళు ఎవరు మేము పంపించిన వాళ్ళు కాదు కదా, అక్కడ ఉన్నటువంటి హింసకి తట్టుకోలేక తయారైనటువంటి వాళ్ళు అన్నది వాడు కన్విన్స్ చేయడానికి, అంటే వాడు నాకు సంబంధం లేదని చెప్పడానికి పనికి వస్తుంది అక్కడ. అయితే వీళ్ళకి కావాల్సినటువంటి ఎలాగ ఆయుధాలు తయారు చేయాలి, ఏ డొమెస్టిక్ మెటీరియల్ తోనే తయారు చేయొచ్చు బాంబులు, ఇవన్నీ నేర్పుతున్నది వాడే. పీడిఎఫ్లు పంపిస్తాడు కానీ వాడు పాకిస్తాన్ నుంచి అని చెప్పడం. పాకిస్తాన్ ఇప్పుడు వాస్తవంగా ఇవాళ నిన్న దొరికారు 7 దాకా ఇంజనీర్లు కావచ్చు, సాఫ్ట్వేర్లు కావచ్చు, వీళ్ళందరూ హైలీ ఎడ్యుకేటెడ్. అదే 4 డాక్టర్లు, వీళ్ళందరూ హైలీ ఎడ్యుకేటెడ్. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నది, వీళ్ళు అన్ని ఆయుధాలతో సహా మందుగుండు సామాగ్రితో సహా రెడీలో పెట్టి కూర్చున్నారు. ఎందుకు ఆగారు వీళ్ళు అంటే వీళ్ళకి కమ్యూనికేట్ చేసేది కాశ్మీరుడట, వాడికి కమ్యూనికేట్ చేసేవాడు పాకిస్తాన్, అది బయట పెట్టరు. కాశ్మీర్ హ్యాండ్లర్ నుంచి మాకు రావాలి, కాశ్మీర్ హ్యాండ్లర్తో నీకు ఎట్లా కాంటాక్ట్ రా, వీళ్ళని నేను పట్టుకుంటే. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ మధ్యన కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు తీవ్రవాదులు కాల్చి ఉంటారు కదా, ఆ కాల్చినప్పుడు గాయపడ్డ వాళ్ళకి ఆపరేషన్ చేస్తారు కదా, అక్కడ హాస్పిటల్